అది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారు మీకు అందరు కూడా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు ఎప్పుడు కూడా. ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మేమున్నాం, అధైర్యపడద్దండి. ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు, మనం మీకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, మనం అందుబాటులో ఉంటున్నాం, అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహకారాలు అందిస్తున్నాం. దాదాపుగా 10,000 మంది పట్టాలు ఇచ్చినాం. రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు 700 పట్టాలు వాళ్ళకి అందజేసినాం. టిట్కో కూడా ఫ్రీగా ఇచ్చినాం. ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకరించిన పరిస్థితి మనం చేసినాం. చాలా మంది డెవలప్మెంట్ చేసాం. ఏదున్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించాం. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు, బాధపడతా ఉంటారు, పేదోళ్ళు మధ్యకి వచ్చినా అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసాం. ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు, కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసాం నిన్ననే. సరే, ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా, నాకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానికి, ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను, నేనున్నా అని చెప్పేసి, అదే రబడుతా అని చెప్పేసి, ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతాం. మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే, గలాటలు పెట్టలే. ఏది కూడా ఏ విషయంలో కూడా మనము వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గ్రామాలు చెడిపోతాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినాం, కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు. ఏదున్నా భగవంతుని తీర్పు ఇది, అంటే ప్రజల తీర్పు ఇది, మనం ఏమి చేయలేము. ప్రజా తీర్పుని మనం శిరసావించాల్సిందే. ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గెలుపోవటంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు. అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఈ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా చూద్దాం, భగవంతుడు ఉన్నాడు. ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తారు త్వరలోనే. అది మన ఓపికతో ఉంటే ఏమిది పెద్ద 5 ఏళ్ళు పెద్ద సమస్య ఏం కాదు. ఏదున్నా కూడా మంచి రోజులు వస్తాయి. మళ్ళా మనకి కుటుంబాలు కూడా బాగుంటాయి. ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే ఆశ్చర్యం ఇది. ఏం జరిగిందా చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి.
తెలియపోయినాడా, అమెరికాకి పోయినాడా, లేకపోతే బ్రిటన్కి పోయినాడా, ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. ఈ ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితి ఉంది. ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాడు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతాం. లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదన్నా ఉన్నా ఆధార్ వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో. రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఎవరు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇచ్చినారు కాబట్టి మనకి మన బడ్జెట్ లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతా ఉంది. మేము కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరెవరైతే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఏదున్నా నేను ఉంటాను, అందుబాటులో ఉంటాను, మీరంతా ధైర్యంగా ఉండాలా. ఇలాంటి సమస్య వచ్చినా కూడా ఓపికతో సహనంతో ఉండమని చెప్పేసి కూడా ప్రతి వారిని కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టి పరిస్థితి లేదు. మన పని మనం చేసుకుంటా పోదాం, చూద్దాం. ప్రతి వారు కూడా నాకు ఓట్లేసి ప్రతి వారు కూడా నా పరంగా పనిచేసిన ప్రతి వారికి, కార్యకర్తలకి, నాయకులకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరిగింది. నమస్కారం.